మనుషుల్లో సున్నితత్వం, సూక్ష్మత్వం అనేది సాధారణంగా పెంపొందదు. ఎందుకంటే వాళ్ళు సరిగ్గా ప్రయత్నించకపోవడం వలన. ప్రాపంచిక విషయాలను వాళ్ళు సూక్ష్మంగా గ్రహించగలుగుతారు. ధన సంపాదన విషయంలో వాళ్ళ మనసులు చాలా అప్రమత్తంగా ఉంటాయి. వాటిల్లో లోతైన ఆసక్తి ఉండడమే దీనికి కారణం. అందుకే అతి సూక్ష్మమైన వివరాలు కూడా అవగాహన చేసుకోగలుగుతున్నారు. కానీ ఆధ్యాత్మికత వైపు వారికి మక్కువ ఎక్కడుంది? కేవలం సామూహిక ధ్యానంలో పాల్గొని ఆ తరువాత దూరంగా ఉంటారు. ఆధ్యాత్మికతకు అనుకూలించే లక్షణాలను అలవరుచుకునే ప్రయత్నం చేసే ఆలోచన ఉండదు. మార్గానికి అడ్డు తగిలే అవరోధాలను వదుల్చుకుందామన్న కోరిక ఉండదు. కారణం ఏమిటంటే ఎవరికీ లక్ష్యాన్ని గురించిన తపన లేదు. ఉండుంటే దాన్ని సాధించటానికి అన్నీ వదులుకొని ఉండేవారు. మన ప్రవృత్తులు దేనివైపైనా మొగ్గినప్పుడు దాని గురించి మనకెన్నో విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఫలితంగా ఏకాగ్రత పెరుగుతూ ఉంటుంది. అప్పుడు మన శక్తులు సమతౌల్యంగా తయారై ఒక విధమైన సమస్థితిని సాధించటం జరుగుతుంది. ఇది జరిగిన వెంటనే సున్నితత్వం పెంపొందటం మొదలవుతుంది. కానీ సోదరా, ఇవన్నీ ఎవరికి కావాలి? అటువంటి వ్యక్తులు చాలా అరుదు. వాళ్ళు ఏమి చెయ్యడానికైనా సిద్ధంగా ఉంటారు. నిజం చెప్పాలంటే అటువంటి వారిలో మాత్రమే సత్యతత్వం స్వయంగా ప్రకటితమవుతుంది. గాఢమైన ఆసక్తి, తపన, ప్రేమ అనేవి అద్భుత స్థితులకు దారితీస్తాయి. అభ్యాసీలందరూ కూడా తప్పకుండా వివిధ ఆధ్యాత్మిక స్థితుల గుండా ప్రయాణించడం జరుగుతుంది. కానీ ఆసక్తి లేకపోవడం వల్ల అవి వారి అనుభవంలోకి రావు. అప్పుడు నా వద్దకు వచ్చి ఫిర్యాదు చేస్తూ ఉంటారు.